ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఆదివాసులకు రక్షణ లేకుండా పోయిందని ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ అన్నారు. ఆదివాసులను భయపెట్టి ఊర్లకు నిప్పు పెట్టాలని చూస్తున్నాయని అన్నారు. ఇక రెండు ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను హరిస్తున్నాయన్నారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రేపు కాంగ్రెస్ నేతలు ఆదివాసీ తాండాలు గిరిజన గూడాల్లో బస చేస్తారని తెలిపారు. తండాలైతే తండాలు, గూడాలైతే గూడాలు, లేకుంటే ఎరకల బస్తీలు అయితే ఎరకల బస్తీలు. ఎన్ని కమ్యూనిటీస్ ట్రైబల్స్లో ఉన్నాయో 35 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ తెగలలో చెంచు పెంటలలో మా నాయకులు వాళ్ళతో కలిసి రేపు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి అక్కడ పాల్గొంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమం, మా సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. ఆదివాసీ మహనీయులకు నివాళులు అర్పిస్తారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళతో అడిగి తెలుసుకుంటారు, వాళ్ళతో గడుపుతారు, వాళ్ళతో ప్రతిజ్ఞ చేయిస్తాం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఇవాళ బీజేపీ ఏం చేస్తున్నది, భారత రాజ్యాంగం ఆదివాసులకు ఇచ్చిన హక్కులేంటి, 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఏం హక్కులు ఉన్నాయి, 6వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఏం హక్కులు ఉన్నాయి, ఈ రాజ్యాంగ హక్కుల్ని ఇవాళ బీజేపీ ఎట్లా వైలేట్ చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తుంగలో దక్కుతున్నది, ఆదివాసీ హక్కులన్నీ గిరిజన హక్కులన్నీ కోదూసే ప్రయత్నం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ హక్కుల ఉల్లంఘన, విధ్వంసం, రాజ్యాంగ ఉల్లంఘనలు పూర్తిగా మా జాతులకు అవగాహన చేయించేటటువంటి ప్రయత్నం. రెండో వైపుగా ఆదివాసీ జాతి నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడాలలో తండాలైతే తండాలు, గూడాలైతే గూడాలు, లేకుంటే ఎరకల బస్తీలు అయితే ఎరకల బస్తీలు. ఎన్ని కమ్యూనిటీస్ ట్రైబల్స్లో ఉన్నాయో 35 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ తెగలలో చెంచు పెంటలలో మా నాయకులు వాళ్ళతో కలిసి రేపు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి అక్కడ పాల్గొంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమం, మా సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది.